జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టులో ముందు వరుసలో ఉన్న నవీన్ యాదవ్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఓటర్ కార్డులు పంచడంపై ఈసీ అధికారులే ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో నవీన్ యాదవ్ రేసులో వెనుకబడ్డట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో అనూహ్యంగా మైనంపల్లి హనుమంతరావు పేరు తెరపైకొచ్చింది. నవీన్ యాదవ్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. మరోవైపు ఓటర్ కార్డులు పంచి వివాదంలో చిక్కుకున్నారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్పై ఒత్తిడి పెరుగుతోంది. గత కొన్ని రోజుల నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా స్థానికులే ఉంటారని కాంగ్రెస్ చెబుతూ వచ్చింది. తాజాగా కూడా బీసీకే టికెట్ ఇవ్వనున్నట్లు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వ్యాఖ్యానించారు. ఈ రెండు సమీకరణాల్లో నవీన్ యాదవ్ సెట్ అయినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో పార్టీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇక బీసీ జాబితాలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన పేరు విస్తృతంగా వినిపిస్తున్నప్పటికీ నిన్న తాను రేసులో లేనట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం కార్పొరేటర్ గా ఉన్న సీఎన్ రెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది. సర్వేల్లోనూ ఆయనకు పాజిటివ్ గా ఉన్నట్లు పార్టీ నేతలు వివరించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి పేరు ఆకస్మికంగా తెరమీదకు వచ్చింది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఆయన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, సుదీర్ఘకాలం సిటీలోనే సత్సంబంధాలు కలిగి ఉండడంతో మైనంపల్లి పేరు కూడా పార్టీ పరిశీలించినట్లుగా తెలుస్తోంది. రేసులోని నేతలందరిపైన సర్వేలు చేయించినప్పటికీ టికెట్ ఎవరికి కేటాయిస్తుందనేది టెన్షన్ గా ఉంది.